నమస్తే, వెల్కమ్ టు డిజిటల్ న్యూస్. నేను కల్పన. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రాజకీయాల్లో రెడ్ బుక్ కాదు, బ్లూ బుక్ ఉండాలి. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. రాష్ట్ర మంత్రి బొత్స స్పష్టం. సింహగిరిపై జలప్రసాద కేంద్రాలు ప్రారంభం. రాష్ట్రంలోని 9 ఆలయాలకు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నిధులు కేటాయించిన దివిస్ ల్యాబ్. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చిన్నగంట్యాడ సబ్ స్టేషన్ వద్ద ధర్నా. సామాన్యుల నడ్డి విరిచారంటూ గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింగరావు ఆరోపణ. గిరిజన ప్రజలు వైసీపీని నమ్మరు. 16 పథకాలను రద్దు చేశారంటూ టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు కిడారి శ్రావణ్ విమర్శ. ఇక వివరాల్లోకి వెళ్తే శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నామని ఆలయ ఈవో ఎస్ శ్రీనివాసమూర్తి తెలిపారు. దివిస్ సంస్థ సిఎస్ఆర్ నిధుల కింద 96 లక్షల రూపాయలతో 6 ప్రాంతాల్లో జలప్రసాదం వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ఇందులో 2 ప్లాంట్లు ఇప్పటికే కొండ దిగువన ప్రారంభం కాగా వేర్వేరు ప్రాంతాల్లో మరో 4 ప్లాంట్లు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తుల కోసం దివిస్ సంస్థ జలప్రసాదం కౌంటర్లు ఏర్పాటు చేయడం ఎంతో ప్రశంసనీయమన్నారు. భవిష్యత్తులో దాతల సహకారంతో భక్తులకు మరిన్ని మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ను ఆధారంగా చేసుకుని సింహగిరిని మరింత అభివృద్ధి చేసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. దివిస్ చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ తమ సంస్థ ద్వారా పలు దేవాలయాల్లో ఇప్పటికే జలప్రసాదం కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేవాలయాల అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. కార్యక్రమంలో దివిస్ సంస్థ ప్రతినిధులు వైఎస్ కోటేశ్వరరావు, సురేష్, వరహాలరెడ్డి, శ్రీనివాసు, శేఖర్ బాబు, ఏఈఓలు నారసింహరాజు, పి నరసింగరావు, డిఈ హరి, పిఆర్ఓ నాయుడు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ జనసేన పార్టీ కలయికపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సెటైర్లు కామెంట్లు చేశారు. విశాఖ సర్క్యూట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జనసేన టీడీపీ కలయిక చారిత్రాత్మక అవసరమని చెబుతున్న మీరు 2014లో వీరిద్దరూ కలవలేదా? అప్పుడు చారిత్రాత్మక అవసరం కాదా? అప్పుడు 3 పార్టీలు కలిశాయి కదా, అప్పుడేమైంది అని బొత్స ప్రశ్నించారు. రాజకీయాల్లో రెడ్ బుక్ ఎందుకు? ప్రజాస్వామ్యంలో బ్లూ బుక్ ఉండాలి అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యలు వినాలి, పరిష్కరించే ఆలోచన చేయాలన్నారు. ఇదేమి ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాజరికం అనుకుంటున్నారా అని అంటూ ప్రశ్నించారు. లోకేష్ చేపట్టిన పాదయాత్రకు ప్రభుత్వం ఎక్కడా ఎటువంటి ఇబ్బంది పెట్టలేదని, పుంగునూరు గొడవ ఎందుకు జరిగింది, దానికి చంద్రబాబు కారణం కాదా అంటూ మండిపడ్డారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, అసలు సభ ఎందుకు పెట్టారు, దాని ఉద్దేశం ఏంటో, లేకపోతే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఏం చేశాడు, లేకపోతే ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఏం చేశాడు, లేదు వాళ్ళ అబ్బాయి వచ్చి అనుకొని ఏదో అవి ఇవి చెప్పిన ఆ కుర్రాడు అసలు ఏం మాట్లాడుతున్నాడు, ఎందుకు ఈ రెడ్ బుక్ అంటున్నాడు. రాజకీయాల్లో రెడ్ బుక్ ఉండకూడదు, బ్లూ బుక్ ఉండాలి. బ్లూ బుక్ అయితే ఎవరైతే చట్ట ప్రకారం నిబంధనల ప్రకారం ఏదో ఉంటుందో అది నడవాలి. రెడ్ బుక్ రా మేము అడుగుతున్నాం. వాళ్ళు అడిగిన దాన్ని మేము ఏది చట్ట ప్రకారం చేయలేదు చెప్పనండి. చట్ట ప్రకారం ఏది చేయలేదు చెప్పనండి. చట్ట ప్రకారం చేయకపోతే అప్పుడు నిబంధనలు మేము ఉల్లంఘిస్తే తప్పు. మహిళల మెడల్లోని బంగారం గొలుసులను చోరీ చేస్తున్న దొంగను విశాఖ క్రైమ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 4 తులాల బంగారం గొలుసు, 4 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఏడీసీపీ క్రైమ్ గంగాధరం పోలీస్ సమావేశ మందిరంలో వెల్లడించారు. ఈ నెల 9న కంచరపాలానికి చెందిన జి లలిత సింహాచలం నుంచి కాలభైరవ స్వామి ఆలయానికి వెళ్లి ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా పెద్దగదిలి బీఆర్టీఎస్ రహదారికి వచ్చేసరికి నిందితుడు ద్విచక్ర వాహనంపై వచ్చి మెడలో ఉన్న 4 తులాల నల్లపూసల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. కేసు నమోదు చేసిన ఆరిలోవ పోలీసులు దర్యాప్తు చేపట్టి సీసీ కెమెరాలు పరిశీలించారు. చేతులు వదిలేసి ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిపై అనుమానం రాగా మోటార్ మెకానిక్గా భావించి పాత నేరస్తులను విచారించారు. కంచరపాలానికి చెందిన బి కమలనాథ్ను నిందితుడిగా గుర్తించారు. కమల్నాథ్ అలియాస్ జనార్దన్ అంతకుముందు
సిటీలో చాలా నేరాలు చేసి ఉన్నాడు, జైలుకు పోయి ఉన్నాడు. ఇతనిని గుర్తుపట్టడం జరిగింది. వెంటనే వాళ్ళ ఇల్లు, అతను ఉన్నటువంటి ప్లేసెస్ చెక్ చేస్తే పరారులో ఉన్నాడని అర్థమైంది. తర్వాత మేము అతని యొక్క ఆచూకీ తెలుసుకుని అరెస్ట్ చేస్తే మా కన్ఫెషన్లో అతను మా ఆరిలోలో చేసినటువంటి నేరం కాకుండా ఇంకా 4 స్నాచింగ్స్ బయట విజయనగరం జిల్లాలో చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. అందులో కొత్త వలస దగ్గర 3/11/2023 పోయిన నెల కోల అరుణ్ కుమార్ అనేటువంటి ఆమె హెడ్ మాస్టర్గా పనిచేస్తుంది. ఆమె మార్నింగ్ స్కూల్కి పోతా ఉంటే 8:05 నుంచి 8:10 ప్రాంతంలో స్కూటీ మీద పోతా ఉంటే రైల్వే స్టేషన్ దగ్గర వెనక నుంచి వచ్చి మెడలో చైన్ లాక్కొని పోవడం జరిగింది. అదేవిధంగా కొత్త వలస పోలీస్ స్టేషన్ పరిధిలోనే ములగపాక వాణిపాలెంకి సంబంధించినటువంటి లీలా కుమారి, తను మధ్యాహ్నం టైంలో 2 గంటలప్పుడు స్కూటీ మీద వెళుతూ ఉంటే ఫ్లైఓవర్ మీదకి వచ్చేసరికి వెనక నుంచి వచ్చి తుమ్మికపల్లి ఫ్లైఓవర్ వెనక నుంచి వచ్చి చైన్ స్నాచింగ్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. 5 కేసుల్లోనూ 3 కేసుల్లో వచ్చి ముత్తూట్ ఫైనాన్స్ కంచరపాలెంలో ప్లెడ్జ్ చేసేసి డబ్బులు తీసుకొని తనకున్నటువంటి ఐడి కార్డు, ఆధార్ కార్డును పెట్టేసి ప్లెడ్జ్ చేసుకుని డబ్బులు తీసుకొని ఖర్చు పెట్టుకుంటున్నాడు. మగువల మనసు దోచే బుల్లితెర కథానాయిక మేఘనా లోకేష్ గాజువాకలో సందడి చేశారు. ఇక్కడ సిఎంఆర్ సెంటర్లో భారతీయ ఫ్యాషన్ బ్రాండ్ రంగిత తన మొదటి స్టోర్ని ఏర్పాటు చేసింది. ముఖ్య అతిథిగా మేఘనా లోకేష్ పాల్గొన్నారు. ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలి వచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ టీవీ సీరియల్స్లో తాను నటించడం తద్వారా ఎనలేని ఆదరణ లభించిందన్నారు. సినిమాల్లో అవకాశాలు వస్తున్నప్పటికీ ప్రస్తుతం అటువైపుగా వెళ్లడం లేదన్నారు. విశాఖపట్నం దినదినాభివృద్ధికి చెందడమే కాకుండా వ్యాపార వాణిజ్య రంగాలకు ఈ ప్రాంతం పెట్టింది పేరు అని అభివర్ణించారు. కార్యక్రమంలో స్టెలారో బ్రాండ్స్ సిఇఓ హిమాంశు చక్రవర్తి, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. చాలా సార్లు రంగీత బ్రాండ్ ని పర్చేస్ చేశాను. ఇండియన్ ఎథ్నిక్ ట్రెడిషనల్ వేర్స్ ని కుర్తీస్ లో, శారీస్ లో చాలా వరకు నేనే కాదు మీరు కూడా చాలా వరకు ఆడవాళ్ళు పర్చేస్ చేసే ఉంటారు. కానీ ఇప్పుడు మన విశాఖపట్నంలో గాజువాకలో ఫస్ట్ ఎవర్ ఫిజికల్ స్టోర్ ఓపెన్ చేశారు. అండ్ కలెక్షన్స్ అయితే అమేజింగ్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నాకైతే పర్సనలీ అన్ని తీసుకోవాలనిపించింది, అంతగా బాగున్నాయి. సో మన గాజువాక ఆడవాళ్ళే ట్రెండ్ అనేది సెట్ చేశారు కాబట్టి మన గాజువాకని సెలెక్ట్ చేసుకున్నారు రంగీత వాళ్ళు. సో ఆల్ ది బెస్ట్ సార్, వి విల్ మేక్ ఇట్ అ బిగ్ హిట్. మన గాజువాక ఆడవాళ్ళందరూ, విశాఖపట్నం ఆడవాళ్ళందరూ సిఎంఆర్ మాల్ కి వచ్చేయచ్చు. ఇక్కడ రంగీత ఫస్ట్ ఫిజికల్ స్టోర్ ఉన్నాయి. ఒకవేళ ఆన్లైన్ లోనే షాపింగ్ చేస్తే బోర్ కొట్టిందంటే ఖచ్చితంగా ఈ ఫిజికల్ స్టోర్ ని మీరు విజిట్ చేయాల్సిందే. నాకైతే నచ్చింది కాబట్టి డెఫినెట్లీ మీరందరూ కూడా విజిట్ చేస్తారు, షాపింగ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. సో ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ఏ క్రియేటివ్ మేకర్స్ ఇన్ ఈవెంట్స్ యాక్మీ ఆధ్వర్యంలో గ్రేటర్ విశాఖ సాంతా క్లాస్ ర్యాలీ ఈ నెల 23వ తేదీన సాయంత్రం 4 గంటలకు బీచ్ రోడ్లో నిర్వహించినట్లు నిర్వాహకులు ప్రతాప్, ఆర్ఆర్ టీమ్ ఫ్రీడమ్ ప్రతినిధి రతన్ రాజ్ తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించి పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ YMCA నుండి ఆర్కే బీచ్ వరకు క్రిస్మస్ తాత వేషధారణలో 300 మంది పిల్లలతో ప్రజల్లో అవగాహన కల్పించే విధంగా ర్యాలీ ఉంటుందన్నారు. క్రిస్మస్ తాత అంటే ఆయన పేదల ఇళ్లకి దొంగతనంగా వెళ్లి వారి సమస్యలు పరిష్కరించేవారన్నారు. అలాగే పిల్లల్లో ఆనందం నింపడానికి క్రిస్మస్ తాత ఎన్నో బహుమతులు అందజేసి ప్రసిద్ధిగాంచారన్నారు. క్రిస్మస్ తాత సందేశాన్ని ప్రజల అవగాహన కల్పిస్తూ ఈ ర్యాలీ చేపట్టామన్నారు. క్రిస్మస్ సందర్భంగా ఈ శుభవార్తను చాటడానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. కార్యక్రమంలో కల్వర్త్ బాప్టిస్ట్ చర్చ్ ట్రస్టీ జి మాథ్యూ పీటర్, ఐపీసీ చర్చ్ జార్జ్, కె సతీష్, ప్రొడ్యూసర్ తిలక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. స్టార్టింగ్ ఇప్పుడు 10 years 15 years బ్యాక్ శాంతా క్లాస్ ఆన్ వీల్స్ అని చెప్పేసి వైజాగ్లో ఫస్ట్ టైం ఇన్ ఏపీ మేము మా పిల్లలందరూ చిన్నప్పుడు అందరినీ చేసి గుర్రం బగ్గి మీద మేము YMCA దగ్గర నుంచి మేము మొత్తం వైజాగ్ అంతా తిరిగి వాళ్ళం. ఆ రోజుల్లో క్రిస్మస్ క్యారల్స్గా
మీ అందరికీ సుపరిచితమే. ఛానల్స్ అన్నీ కూడా బాగా సపోర్ట్ చేయ. అప్పట్లో కూడా బిఫోర్ కరోనా కూడా మేము ఒక 300 మందితోటి మన మాథ్యూ పీటర్ గారు సపోర్ట్ తోటి, వైఎంసీ సపోర్ట్ తోటి లాస్ట్ టైం మేము ఓ ర్యాలీ చేసాం బిఫోర్ కరోనా. మరి కరోనా తర్వాత మళ్ళీ ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే ఒక చిన్న సైజులో అప్పట్లో అంత పెద్దగా చేసాం. ఇప్పుడు ఏదో మా లెవెల్లో ఏదో స్మాల్ ర్యాలీ వీఆర్ ప్లానింగ్ అండి టు డూ. అదేంటంటే రేపు 23వ తారీఖుని సాయంత్రం 4 గంటల నుంచి వైఎంసీ స్టార్ట్ చేసి ఇట్ విల్ ఎండ్ ఎట్ ఆర్కే బీచ్. గ్యాలరీ ఉంది మనకి, వాలీబాల్ గ్యాలరీ దగ్గర కూర్చొని జస్ట్ వీళ్ళ ఫైనల్ ఫోటోగ్రాఫ్ అక్కడే ఉంది. ఈ కార్యక్రమం నగర మేయర్ గారు గౌరవనీయులు శ్రీమతి వెంకట హరికుమార్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి ఇనాగ్రేట్ చేస్తారని మాకు మాట ఇచ్చారు, వస్తారని చెప్పారు. అది ఈ ప్రోగ్రామ్ నాకు సపోర్ట్ చేయడానికి ముందుగా నా పక్కన రతన్ రాజ్ అని చెప్పేసి ఈజ్ ఫౌండర్ ప్రెసిడెంట్ అండి. మాకు నేను యాక్ట్ చేసే ప్రతి ప్రోగ్రామ్ కూడా వాళ్ళు ఇన్ని సోషల్ యాక్టివిటీస్ వాళ్ళు ముందుకుంటున్నారు. సో రతన్ రాజ్ గారు, అలాగే మాథ్యూ పీటర్ గారు ఈజ్ ట్రస్ట్ సెక్రటరీ ఫర్ కల్వరీ బ్యాప్టిస్ట్ చర్చ్. లాస్ట్ టైం మేము చేసే 300 మంది శాంతాక్లాస్లో కూడా వైఎంసీ నుంచి వారు మరి మాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ యొక్క క్రిస్మస్ తాత అనేది ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే ఒక క్రిస్మస్కి సంబంధించింది అనుకుంటారు. అంటే క్రిస్మస్లో ఒక భాగం కానీ క్రిస్మస్ సంబంధించింది కాదండి. ఇదేంటంటే సెయింట్ నికోలస్ అనే ఒక వ్యక్తి, అతను ఒక బిషప్ మాట, చాలా చిన్న వయసులో బిషప్ అయ్యారు. సో ఆయన ఏంటంటే పేదల తాలూకా కష్టాలు కానీ ఇబ్బందులు కానీ పిల్లల తాలూకా ఇవి కానీ ఏమైనా ఆయనకి ఎవరైతే బాధల్లో కష్టాల్లో ఉన్నారో అతను ఏం చేసేవాడంటే రాత్రులు ఎవరికి తెలియకుండా ఒక దొంగలా వెళ్ళి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఆయన హెల్ప్ చేస్తుండేవాడు. మరి ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వెళ్ళి హెల్ప్ చేసి ఉండేవాడు మాట అతను. సో అతను అది డిసెంబర్ 6వ తారీఖుని బాగా అది ఘనంగా ఆయన గురించి చేసేవారు. సో ఆయన్ని దీనిగా తీసుకొని చాలామంది ఎంతోమంది ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ తాతలు ఎంతోమంది ఉన్నారన్నమాట. సో అలా హెల్ప్ చేస్తూ వాళ్ళు ఎవరికి కూడా తెలియకుండానే హెల్ప్ చేస్తూ చేసేవారు. సో ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని సో ఆయన ఒక క్రిస్టియన్, ఆయన దేవుని యొక్క జనుడు మాట, ఆయన ఒక బిషప్ మాట. సో ఆయన ఎంతోమంది ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆయనతో పాటు మన క్రిస్టియన్స్లో కూడా ప్రతి క్రిస్మస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. యాతా శెట్టిబలిజ గౌడ ఈడిగా గీత ఉపకులాల సమ్మేళనం ఈ నెల 24న విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు నగరం నెహ్రూ పార్క్లో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్దగంటాడ CWCలో గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యూత్ సభ్యులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారుతున్నా వెనుకబడిన కులాలు అన్ని రంగాల్లోనూ వెనుకబడే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ సామాజిక రంగాల్లో తగిన ప్రాధాన్యత ఇచ్చిన పార్టీకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ఆత్మీయ సమ్మేళనం ద్వారా ఐక్యతను చాటి చెబుతామన్నారు. కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల ముఖ్య నేతలను ఆహ్వానించినట్లు తెలిపారు. సమావేశంలో కమిటీ కన్వీనర్లు పితాని భాస్కర్ రావు, మంగరాజు, నడిగట్ల ప్రసాద్, చెల్లుబోయిన నాయుడు, సాధురావు, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా మన అందరూ కూడా ఇది నాది నీదని కాకుండా ఇది మనది, ఈ కార్యక్రమం మన కార్యక్రమం రావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి తప్పనిసరిగా ఇచ్చేయాలి. ఎందుకంటే ఇటువంటి కార్యక్రమం చేసేదంటే చాలా కష్టమైన పని. ఒక 2 నెలల నుంచి వీళ్ళు చాలా దీని మీద ఒక దృష్టి పెట్టి 6 నెలల కష్టపడి రాత్రులు పగలు కష్టపడి ఈ కార్యక్రమం ఇంత భారీ కార్యక్రమం చేయడం అంటే అసమస్య కాదు. మినిమం 10,000 మంది ఎస్టిమేషన్తో ఈ రోజు కార్యక్రమం పెడుతున్నారు నెహ్రూ పార్కులో. మరి కార్యక్రమానికి అందరూ రావాలి. ఎందుకంటే మరి పెద్దలు ఇవి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్దల్ని కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. మంత్రులు కానీ ఎంపీలు కానీ వీళ్ళందరూ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి తప్పనిసరి అందరూ రావాలి. ఇది ఈ కార్యక్రమము కల్లు గీత సహు కులాల ఆత్మీయ సమావేశం. ఈ సమావేశానికి అందరూ కూడా హాజరవ్వాలి. పార్లమెంట్ సమావేశంలో విపక్ష పార్టీలకు చెందిన ఎంపీల సస్పెన్షన్ పై విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశ విధానం నశించాలని నినాదాలు చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందుకు రావాలని కోరారు. కార్యక్రమంలో విశాఖ కాంగ్రెస్ అధ్యక్షులు గొంప గోవిందరాజు, వామపక్ష పార్టీలకు చెందిన నాయకులు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. శీతాకాల సమావేశాల్లో 2 అగంతకులు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యుడు పాస్ తీసుకొని స్వయాన గ్యాలరీల నుండి పార్లమెంటు జరుగుతున్న సభలో దూకి భయభ్రాంతులు సృష్టించి స్టీర్ గ్యాసు పెంచి అందరినీ భయభ్రాంతులు చేసిన సంఘటన భారతదేశ ప్రజలందరూ దిగ్భ్రాంతికి గురైనారు. ఇటీవల పార్లమెంటు సభ్యులందరూ
దేశ భద్రత మీరు ఎలాగా కాపాడడం లేదు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో. కనీసం పార్లమెంటు సభ్యులకైనా భద్రత లేదని దీని మీద కేంద్ర హోంమంత్రి ప్రధానమంత్రి సభలో ప్రకటన చేయాలా. భద్రతా ప్రమాణాలు పాటించకుండా దేశ ప్రజలకు భద్రత లేకుండా మన దేశంలో అత్యున్నత పార్లమెంటుకి అవమానం జరిగింది. దీని మీద వివరణ ఇవ్వమంటే ఆయన 141 మంది పార్లమెంటు సభ్యులు దపదపాలుగా సస్పెండ్ చేశారు తప్ప సమాధానం ఇవ్వలేదు. ఎందుకు మీకు అంత భయం? ఇంకా ప్రజలకి భద్రత ఎక్కడ అనేసి మేము చాలా గట్టిగా అడుగుతున్నాము. ఇవన్నీ చేసింది వీళ్ళు ఓన్లీ బిల్స్ని పాస్ చేసుకోవడానికి ఏదో ఒకటి భయభ్రాంతం పెట్టి అప్పుడే కదా వీళ్ళు మా ఎంపీలు ప్రశ్నిస్తారనేది వీళ్ళకి తెలిసిన విషయమే. సో ఇచ్చింది కూడా పాస్ ఇచ్చింది కూడా బీజేపీ ఎంపీఏ. ఆయన్ని ప్రశ్నించకుండా ఆయన్ని ముందు సస్పెండ్ చేయాల్సింది. ఆయన్ని సస్పెండ్ చేయకుండానే వీళ్ళు వేరే ఎంపీలు భద్రత లేదు అనేసి ప్రశ్నించేదానికి 146 ఎంపీలని సస్పెండ్ చేసి పడేసి ఇప్పుడు ఆల్రెడీ 6 క్రిమినల్ లాస్ని పాస్ చేశారు. ఆ క్రిమినల్ లాస్ ఎటువంటిది అనేది కూడా మీకు తెలిసింది. సో అలాంటి లాస్ని పాస్ చేయడానికి ఈ భద్రత ఇది చేసి భయప్రాంతం పెట్టి వీళ్ళందరూ ప్రశ్నిస్తేనే కదా వీళ్ళని సస్పెండ్ చేయడానికి ఒక రీజన్ దొరుకుతుంది అని చెప్పి ఇది చేసినట్టు ఉంది. మేము ఇది గట్టిగా ప్రశ్నిస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున. ఇది వెంటనే సస్పెండెడ్ ఎంపీలన్నీ మళ్ళీ తీసుకొని ఆ డిబేట్ జరిగే ఈ లాస్ని పాస్ చేయాల్సిందిగా కోరుతున్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఈ నెల 13వ తేదీన మైసూర్ బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహ జారీ చేసినటువంటి పాసులు తీసుకొని 2 అగంతకులు పార్లమెంట్లో ప్రవేశించి పొగదాడి చేశారు. ఈ దాడి పరిస్థితి చూస్తే పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం రక్షణ ఎడల ఎంత నిర్లక్ష్యంగా ఉందో స్పష్టంగా అర్థమవుతున్న విషయం. రక్షణ మంత్రిత్వ శాఖ ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థమవుతూ ఉంది. పార్లమెంట్లోని ఎంపీలకే భద్రత లేనప్పుడు ఈ దేశ ప్రజానీకాన్ని కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఎలా రక్షిస్తుందని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఇదొక అంశం. ఈ దుర్మార్గమైనటువంటి ఆందోళనకరమైనటువంటి ఈ అంశంపై 2 సభల్లోనూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని చెప్పని, అలాగే ఈ ఘటన మీద సమగ్ర దర్యాప్తు జరిపించాలని చెప్పని ఉభయ సభల్లోనూ పార్లమెంటు సభ్యులు బీజేపీ పార్లమెంటు సభ్యులంతా కూడా తమ వైఖరి తెలియజేస్తే దుర్మార్గంగా పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం ఎంపీలు దాదాపు 146 మందిని ఈ నెల 14 నుంచి నిన్నటి వరకు కూడా సస్పెండ్ చేసింది. ఇంతకన్నా దుర్మార్గం, ఇంతకన్నా ప్రజాస్వామ్య కూని ఏమైనా ఉందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున గారు పిలుపు మేరకు, అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షులు గిరికి రుద్రరాజు గారి ఆదేశాల మేరకు ఈరోజు విశాఖపట్నంలో నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. అందులో ఈ బీజేపీ శీతాకాల సమావేశం అంటే ఆయన ఏమనుకుంటున్నారు, ఇంకా పార్లమెంట్ ఎందుకు, ఆ మోడీ గారు అమిత్ షా గారు ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు కదా, వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయడానికే పార్లమెంట్ పెట్టారా? ఇప్పుడు 146 మందిని పార్లమెంట్ సభ్యులకే దిక్కుతోచని పరిస్థితులు ఈరోజు సస్పెండ్ చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఇలాంటి దౌర్భాగ్య వ్యక్తులు మంత్రులు సెంట్రల్ మంత్రులుగా స్టేట్ మంత్రులుగా మాజీ మంత్రులుగా ఉన్న వ్యక్తుల్ని ఈరోజు సస్పెండ్ చేశారు. రేపు ఇదే ధోరణి ఉండిపోదు. రేపు రానున్న కాలంలో మళ్ళీ మీకు దగ్గరలో మీ రోజులు దగ్గర పడిపోయాయని గుర్తు చేసుకోండి. ఈ మోడీ గారు అమిత్ షా గారు కూడా మీరు ఇష్టారాజ్యంగా చేసి మీ బిల్లులు పాస్ చేసుకోవడానికి, మీ దొంగ వ్యక్తులు కాంట్రాక్టులు ఇచ్చుకోవడానికి ఈ శీతాకాలం సమావేశంలో నుంచి పార్లమెంట్ సభ్యుల్ని సస్పెండ్ చేసినట్టు తెలుస్తుంది తప్ప గిరిజన ప్రాంత ప్రజలు ఎవరూ వైసీపీని నమ్మే పరిస్థితుల్లో లేరని టీడీపీ అరకు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు కిడారి శ్రావణ్ అన్నారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్సీ యువకుడిని హత్య చేసిన అనంతబాబును ముఖ్యమంత్రి జగన్ తన పక్కనే ఎలా కూర్చోబెట్టుకున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి హోదాలో పుట్టినరోజుకు వచ్చి కనీసం గిరిజన సమస్యల మీద స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. 2014 నుంచి 2019 వరకు ఖర్చు పెట్టినటువంటి సప్లాన్ నిధులు ఏ రకంగా ఖర్చు పెట్టామో తాము చెప్పగలమని సవాల్ విసిరారు. జగన్ హయాంలో ఆ నిధులు ఏమయ్యాయో ఓపెన్ డెబిట్ కు రాగలరా అంటూ దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. చింతపల్లినే సెలెక్ట్ చేసుకున్నారు. ఏంటబ్బా చింతపల్లి వస్తున్నారు అనుకున్నాం. కేవలం ఏదో బాక్సైట్ని ఎలా
తీసుకువెళ్ళాలి, రేపొద్దున్న ఎలా తవ్వుకెళ్ళాలి, బడా బడా కంపెనీలకి బాక్సైట్ని ఎలా అప్పచెప్పాలి అనే ఒక ఉద్దేశం సర్వే చేసుకోవడానికి వచ్చినట్టుగా ఉంది ఈరోజు చింతపల్లి చూస్తే. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఒకటే చెప్తున్నాం, బాక్సైట్ని పూర్తిగా వ్యతిరేకించి, బాక్సైట్ తవ్వకాలని పూర్తిగా వ్యతిరేకించి జీవో నెంబర్ 97 రద్దు చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. మీరన్నీ ఈరోజు అక్రమ మైనింగ్ అంతా కూడా ఏజెన్సీలోనే జరుగుతుంది. లాటరైట్ మైనింగ్ అక్కడ చింతపల్లిలో కానీ అరకు వ్యాలీలో కానీ జరుగుతుంది. క్యాల్సైట్ కానీ ఇతర మైనింగ్ అంతా కూడా ఎక్కడ కూడా ఈ అక్రమ మైనింగ్ మీద సుమారుగా 4.5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇక్కడ రౌతలపూడిలో కానీ, లేకపోతే అక్కడ రంపచోడవరంలో కానీ, పాడేరు ఏరియాలో కానీ, అదేవిధంగా అరకు ఏరియాలో కానీ ఈ అక్రమ మైనింగ్ మీద మేము పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కనీసం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం అనేది చాలా సిగ్గుచేటు. ఈ విషయంలో గిరిజన ప్రాంత ప్రజలెవ్వరు కూడా ఈరోజు వైసీపీ నమ్మేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము చెప్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో భాగంగా జీవీఎంసీ 76వ వార్డు వైసీపీ సీనియర్ నాయకులు మంత్రి శంకర్ నారాయణ ఆధ్వర్యంలో వార్డు పరిధిలోని జనరేషన్ యువ అనాథ పిల్లల ఆశ్రమంలో పిల్లల మధ్య వేడుకలను నిర్వహించారు. అనాథాశ్రమానికి నిత్యావసరాలను అందజేశారు. ముఖ్య అతిథిగా ఇంటెక్ జాతీయ కార్యదర్శి మంత్రి రాజశేఖర్ పాల్గొని కేకును కట్ చేసి పిల్లలకు అందజేశారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రజలందరికీ ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తూ ప్రజల అభ్యున్నతికి పాటుపడ్డారని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కులుకూరి మంగరాజు, చిక్క సత్యనారాయణ, ఎంకేఎస్ఎన్ మూర్తి, కె రామ్ మోహన్, తలారి నాగేశ్వరరావు, కామేష్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎవరైతే ఉన్నారో తెలుగువారు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు చేస్తున్నారు. ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో ఎటువంటి కార్యక్రమం జరగకపోయినా ఈరోజు విద్యార్థులందరూ కూడా, పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టడమే కాకుండా వారందరికీ కూడా ట్యాబులు కానీ లేకపోతే ఇటువంటివన్నీ ఇచ్చి ఒక డిజిటలైజేషన్ అంటే ఒక ప్రపంచంలోని దేనికైనా పోటీ పడాలని, ఎవరికైనా విద్యను ఇస్తే పెట్టుబడి ఇచ్చినటువంటి ఒక మంచి ఉద్దేశంతో విద్య కోసం, వైద్య కోసం ఆయన తప్పిస్తున్నటువంటి మరి దాన్ని ఏమాత్రం మర్చిపోలేము. అందువల్ల భగవంతుడు ఆయనకు ఆయుర్వేదాలు ఇవ్వాలని, మరెన్నో జన్మదినాలు జరగాలని, ఆయన చూపిన బాటలో మనందరం కూడా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ఒక దిశ చూపించడమే కాదు, ఈరోజు అనేకమైనటువంటి పాఠశాలన్నింటినీ కూడా నాడు నేడు కార్యక్రమంలో బ్రహ్మాండంగా పాఠశాలలు తయారు చేయడం కానీ, వైద్యానికి అంత ప్రాముఖ్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్ళడం కానివ్వండి, ఆరోగ్యశ్రీలో 25 లక్షలు చేసి ఏ రాష్ట్రంలో లేకపోయినా అటువంటి కార్యక్రమాలు చేయడం కానివ్వండి. తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ అంగన్వాడీలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్త నిరవధిక సమ్మె 11 రోజులకు చేరుకుంది. అందులో భాగంగా అంగన్వాడీలు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ఆందోళన బాట పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11 రోజులుగా తామంతా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించకపోవడం బాధాకరమన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఎన్ని రోజులైనా తమ పోరాటం ఆపబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుండి క్లారిటీ లేదు ఈరోజు వరకు కూడాను. నిన్న ప్రెస్ మీట్లో మన శిశు సంక్షేమ శాఖ మంత్రి గారైన ఉషాశ్రీ చరణ్ గారు ప్రెస్ మీట్లోకి వచ్చారు. వస్తే అంగన్వాడీకి గుడ్ న్యూస్ ఏదో చెప్తారని చెప్పేసి ఎదురు చూసాము. కనీస వేతనం మేము పెంచలేము అని చెప్పారు. చెప్పేటప్పటికి మా ఒంట్లో రక్తం అంతా కూడా మరిగిపోయింది. ఇప్పుడే టెంట్లోకి వెళ్ళిపోతే చాలు అన్నట్టు అనిపించింది. ఏం అంగన్వాడీలు మీకేం చేశారు? మీకేం అన్యాయం చేశారు? అంగన్వాడీలకి ఎందుకు వేతనాలు పెంచరు అని అడుగుతున్నాం మేము. అంగన్వాడీలు చేసే పని ఏమైనా తక్కువ చేస్తున్నారా? 24 గంటల పాటు కూడా అంగన్వాడీకి, పేద పిల్లలకి, పేద మహిళలకి కూడా అందరికీ కూడా సేవ చేసే పనిలోనే ఉన్నారు కదా, వారికి ఎందుకు వేతనాలు పెంచరు? అదే వాలంటీర్లు 50 ఇళ్ళకి వెళ్ళి ఏదో మోటివేషన్ చేసే వాళ్ళకి వేతనాలు అడగకుండానే పెంచారు కదా. అంగన్వాడీలు సమ్మె చేస్తుంటే వాలంటీర్లు వేతనాలు పెంచారే, ఇది మీకు ఎక్కడ సబబు అని చెప్పేసి అడుగుతున్నామండి. అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్స్ తీర్చాలని చెప్పేసి రాష్ట్రం అంతా కూడా గొగ్గోలు పెడుతున్నప్పటికీ కూడా అంగన్వాడీ సమస్యలు అనేవి ఎక్కడా కూడా తలకెక్కట్లేదు. అసలు విద్యుత్ ఛార్జీల పెంపు నిరసిస్తూ గాజువాక భాజపా కమిటీ ఆధ్వర్యంలో చిన్నగంట్యాడ సబ్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ వైకాపా అధికారంలోకి వచ్చిన 4.5 ఏళ్లలో 8 పర్యాయాలు కరెంట్ ఛార్జీలను పెంచి సామాన్యుల నడ్డి విరుచుందని ఆరోపించారు. వివిధ స్లాబ్ల పేరుతో
పేదలపై భారాన్ని మోపడం తగ్గదన్నారు. దీని వలన అనేక రంగాలు కుదేలైన పరిస్థితి నెలకొందని అన్నారు. పేదలకు అండగా ఉంటామని చెప్పే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇలా భారాలు మోపి ప్రజారంజక పాలన అందిస్తున్నారని చెప్పుకోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. పెంచిన ఛార్జీలను తగ్గించేదాకా భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని తెలిపారు. అనంతరం సంబంధిత అధికారికి అదేవిధంగా స్థానిక మండల తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గూటూరు శంకర్రావు, కో కన్వీనర్ సోంబాబు, కట్టా పద్మ, నాగేశ్వరరావు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. గారి పిలుపు మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అదేవిధంగా ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ల వద్ద నిరసన ధర్నా వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గత 4.5 ఏళ్లలో 8 సార్లు కరెంటు బిల్లు పెంచి మరి పేదవారిని నడ్డి విరుస్తుంది. ఇప్పటికే నిత్యావసర సరుకులన్నీ పెరిగిపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న బడుగు బలహీన వర్గాలకి ఇదో గుదిబండగా తయారైంది. చూస్తున్నాం కరెంటు బిల్లులు గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. దయచేసి ప్రజలందరూ కూడా దీనిపైన ఆలోచించాలి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశత్వ పాలనకి ఇదొక సూచకం. కరెంట్ ఛార్జీలు పెంచేస్తున్నారు, అదేవిధంగా నిత్యావసర సరుకులు పెంచేస్తున్నారు. కొన్ని ఉచిత పథకాలని చెప్పి ఏవో కొన్ని ఉచితాలు ఇస్తూ ఒక చేతితో ఇస్తూ మరో చేతితో లాక్కుంటున్నారు. దీన్ని ప్రజలందరూ కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయ్యన్న పాత్రుడిని నేను ఇప్పటి వరకు ఎదురెదురుగా చూడలేదని, అయ్యన్న పాత్రుడు గాదిరాజు ప్యాలెస్ పై చేసిన వ్యాఖ్యలు అనుసంబంధం అంటూ గాదిరాజు ప్యాలెస్ యజమాని జీఆర్కే రాజు తెలిపారు. విశాఖ బీచ్ రోడ్లో గాదిరాజు ప్యాలెస్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విశాఖ బీచ్ రోడ్లో ఎన్నో ప్రత్యేకతలు, అత్యంత విశాలవంతమైన కళ్యాణ మండపం ఉండాలనే ఆలోచనతో తాను ఈ నిర్మాణం చేపట్టామని, దీనిని ఎవరు అమ్మాలని తనపై ఒత్తిడి తేలేదని, నేను ఇప్పటి వరకు కలెక్టర్ను కలవలేదని, కానీ కొంతమంది పని కట్టుకుని ఈ ప్యాలెస్ పై దుష్ప్రచారం చేపడుతున్నారని వాపోయారు. వయస్సు రీత్యా పెద్దవాడినైనా నాపై ఇలాంటి దుష్ప్రచారం చేపట్టడం మంచిది కాదని హితవు పలికారు. నాపై ఎవరి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. మేము మామూలుగా పేపరు తెప్పించి పేపర్ చదవటం అలవాటు. కానీ ఈవేళ పేపర్లో ఆ న్యూస్ ఎటువంటిదంటే నేను ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు వినలేదు అటువంటి న్యూస్. చాలా ఘోరంగా ఉందన్నమాట. అది మరి ఎలాగొచ్చిందో ఏంటో నాకైతే తెలియదు, కానీ చాలా ఘోరంగా ఉందండి అది. ఆ న్యూస్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. నిజంగా ఎవరో జగన్ గారి ఏదో వైఫ్ అదేదో బిల్డింగ్ అడిగినట్టు, అదేదో నేను ఒప్పుకోనట్టు. నేను నా పొజిషన్ చూసే ఉంటారు. నేను 3 months అయింది నేను ఇంటి నుంచి బయటకు వచ్చి. అటువంటి పరిస్థితిలో మరి ఉన్నాయి లేని ఇలా కల్పించేసి ఇలాగే చెప్పడం అంటే చాలా ఘోరంగా ఉంది పొజిషను. అసలు అదేదో ఇంకా విచిత్రం ఏంటంటే పొలిటికల్గా ఒకళ్ళకొకళ్ళు ఏదో ఒకటి అనుకోవటం, ఏదో ఒక పద్ధతి మాట్లాడుకోవటం అది వేరే సంగతి. కానీ కలెక్టర్ గారిని కూడా ఇందులోకి లాగారు. అందులో కలెక్టర్ గారు అది యాక్చువల్గా ఆ యాక్ట్లో లేదండి. మాకు పొలం, మాకు సైట్ కానీ వేరే పొలం కానీ ఏది లేదు. అటువంటిది కమిషనర్ కాదు కలెక్టర్ గారిని నేనేదో రిక్వెస్ట్ చేసినట్టు, ఆయనేమో పెద్దవాళ్ళని ఏదో కలవమన్నట్టు అని ఆయన్ని కూడా ఇందులోకి ఈ రంగం ఇందులోకి దింపారనమాట. ఇందులో ఏమాత్రం నిజం లేదండి, 1% కూడా లేదు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజకీయాల్లో రెడ్ బుక్ కాదు బ్లూ బుక్ ఉండాలి. లోకేష్ పాదయాత్రకు ప్రభుత్వం ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. రాష్ట్ర మంత్రి బొత్స స్పష్టం. సింహగిరిపై జలప్రసాద కేంద్రాలు ప్రారంభం. రాష్ట్రంలోని 9 ఆలయాలకు సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా నిధులు కేటాయించిన దివిస్ ల్యాబ్. విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ చిన్నగంట్యాడ సబ్స్టేషన్ వద్ద ధర్నా. సామాన్యుల నడ్డి విరిచారంటూ గాజువాక బీజేపీ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింగరావు ఆరోపణ. గిరిజన ప్రజలు వైసీపీని నమ్మరు.
16 పథకాలను రద్దు చేశారంటూ టీడీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు కిడారి శ్రావణ్ విమర్శ. ఇవి ఇప్పటి వరకున్న వి డిజిటల్ న్యూస్ అప్డేట్. సరికొత్త బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వి డిజిటల్ న్యూస్.